హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కలువాస్ కిచెన్ అండి. ఈరోజు మనం చేసుకోబోయేటువంటి రెసిపీ అండి టమాటా రసం అండి. సింపుల్గా చేసుకోగలిగేటువంటి టమాటా రసం అండి. ఒక 4-5 టమాటాలు అండి, కొద్దిగా తెల్లకాయలు అండి, అదే వెల్లుల్లిపాయలు అండి, అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలండి. ముందుగా చేసే విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. అలాగే ఇందులో ఒక 2 గంటలు నూనె పోసుకుందామండి. రసానికి నూనె తక్కువే పడుతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నామండి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి అండి ఇది, అలాగే తెల్లగడ్డలు అండి వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసుకున్నామండి. ఈ ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి ఈ టమాటాలని. అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు రసం అండి, కొద్దిగా చింతపండు రసం రెడీ చేసి పెట్టుకున్నామండి. ఓకే అండి, టమాటాలు ఎంతవరకు మగ్గాయో చూద్దామండి. టమాటాలు బాగా మగ్గాయండి. ఇందులో మనం టమాటా రసానికి కావాల్సినటువంటి మసాలాలన్నీ వేసుకుందామండి. కొద్దిగా చిల్లీ పౌడర్ అండి, కొద్దిగా ధనియాల పొడి అండి, కొద్దిగా మిరియాల పొడి అండి, అలాగే కొద్దిగా జీలకర్ర మసాలా అండి, అదే జీలకర్ర పౌడర్ అండి, అలాగే కొద్దిగా రసం పౌడర్ అండి, కొద్దిగా ఇంగవ అండి. ఇంగవ వేస్తే రసం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం వేద్దామండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. దీన్ని ఇంకొక 10 నిమిషాల పాటు బాగా మరగనిద్దామండి. ఒక 10 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి రసం ఉడికిందో లేదో, ఎలా ఉందో పొజిషన్ చూద్దామండి. ఓకే అండి, రసం బాగా ఉడికిపోయిందండి, టమాటా కూడా బాగా ఉడికిపోయాయండి. ఒక్కసారి ఉప్పు కారాలు చూసుకుందామండి. ఉప్పు, కారం, పులుపు అన్ని చూసుకుందాము. ఓకే అండి, నాకైతే సరిపోయిందండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయి. అంతే అండి, స్టవ్ ఆఫ్ వేసుకుందామండి. రసం రెడీ అయిపోయిందండి. ఎంతో గుమగుమలాడే టమాటా రసం అండి. ఇది మనకి ఎప్పుడైనా జ్వరము, అలాగా నోరు సగినప్పుడు, దగ్గు, జలుబు ఉన్నా కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.